వెల్కమ్ టు తేజ 7 నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పని అయిపోయింది. ఆ పార్టీకి దేశవ్యాప్తంగా 40 సీట్లు వస్తేనే ఎక్కువ. గతంలో గెలిచిన స్థానాల్లో ఈసారి ఓటమే. మోదీని ఓడించే దమ్ము కాంగ్రెస్కు ఉన్నదా? వేషగాళ్ళు ఊళ్ళు పట్టుకొని తిరుగుతున్నారు. రాహుల్ ఓ వలస పక్షి, అలా వచ్చి వెళ్ళిపోతుంటాడు. ఆయనది న్యాయయాత్ర కాదు, ఫోటోషూట్. కాంగ్రెస్పై బెంగాల్ సీఎం మమతా ధ్వజం. 15 మంది బలైన స్పందించారా? ప్రజాభవన్ ముందే ఆటో తగలపెట్టుకున్నా కనికరించారా? ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు నెల 10,000 ఇవ్వాలి. మృత్యురు కుటుంబానికి 10 లక్షల చొప్పున ప్రకటించాలి. సీఎంకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ. రైల్వే ఉద్యోగాలన్నీ ఉత్తరాది వరకే. రాత పరీక్షలన్నీ హిందీ ఇంగ్లీష్లోనే. తెలుగు యువతకు తీవ్ర అన్యాయం. సామాన్యంగా చూసుకున్నట్లయితే రైల్వే పరీక్షలన్నీ కూడా మనకు హిందీ ఇంగ్లీష్లోనే పెడుతున్నారు. సో కావాలని మన తెలుగు స్టూడెంట్లకు కూడా చాలా వరకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి అలా కాకుండా తెలుగు భాషలో కూడా పెట్టాలని మన తెలుగు స్టూడెంట్స్ కోరుకుంటున్నారు. కేంద్రంలో బీజేపీని ఆపే సత్తా ఆ ముగ్గురికే. కేసీఆర్, మమతా, కేజ్రీవాల్కే సాధ్యం. కాంగ్రెస్ పార్టీకి అంత సత్తా లేదు. కృష్ణా జలాలను ఢిల్లీకి తాకట్టు పెట్టిన రేవంత్ రెడ్డి 50 రోజుల్లోనే కాంగ్రెస్ సర్కార్పై ప్రజల తీవ్ర వ్యతిరేకత. మేడ్చల్ నియోజకవర్గంలో బహిరంగ సభలో కేటీఆర్. సో సామాన్యంగా చూసుకున్నట్లయితే నరేంద్ర మోదీని ఎదుర్కొనే ముగ్గురు బలమైన నాయకులు, ఆ ముగ్గురే అని చెప్తున్నారు. సామాన్యంగా కేసీఆర్ గారు, మమతా బెనర్జీ మరియు కేజ్రీవాల్ గారు. సో సామాన్యంగా చూసుకున్నట్లయితే ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళే బలమైన నాయకుడు అవుతారు. ఆనాటి తెలంగాణకు అన్యాయం జరుగుతుందని గొంతులు వేసి ప్రశ్నించి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. దాని తర్వాత కేసీఆర్ గారు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. కేసీఆర్ గారిని ప్రశ్నించి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టాలన్నా, దేశ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్నా మీరు ప్రశ్నించాలి. ప్రజల్లో వ్యతిరేకత రావాలి. ప్రజలు ఏ రోజైతే ప్రశ్నిస్తారో అప్పుడు మార్పు అనేది మొదలవుతుంది. అట్లయితే నరేంద్ర మోదీని పడగొట్టాలంటే ప్రజల్లో మార్పు రావాలి. అదేవిధంగా ముగ్గురు బలమైన నాయకులు కేసీఆర్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్ లాంటి నాయకులతోనే సాధ్యమని కేటీఆర్ గారు చెప్తున్నారు. యువతకు కాంగ్రెస్ అన్యాయం. గ్రూప్ 1 నోటిఫికేషన్లపై రాష్ట్ర సర్కార్పై మోసం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సామాన్యంగా చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 1వ తారీఖు రోజునే మనకు గ్రూప్ 1 నోటిఫికేషన్ రావాలి. ఇంతవరకు రాలేదని మన కిషన్ రెడ్డి గారు అడుగుతున్నారు. సో సామాన్యంగా చూసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీలో గతంలో బండి సంజయ్ గారు ఉన్నారు. అప్పుడు ఆయన గొంతు రాష్ట్ర ప్రజల్లో జరిగే అన్యాయాన్ని బలంగా ఆయన ప్రశ్నించేవారు. సో సామాన్యంగా ఆయన విమర్శించే క్రమంలో కొన్ని హిందూ ముస్లింల వ్యతిరేకత ఆయన బండి సంజయ్ యొక్క పదవిని తొలగించడం జరిగింది. ఇప్పుడు కిషన్ రెడ్డి గారి అవకాశం వచ్చింది. కిషన్ రెడ్డిని దాన్ని వినియోగించుకోవాలి. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఫిబ్రవరి 1 అయింది, నోటిఫికేషన్ విడుదల చేయాలంటే కేవలం విద్యార్థుల గురించే మీరు మీ గొంతులు వేస్తుంది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 55 జియోని రద్దు చేయాలి, 55 జియోని రద్దు చేయాలని మీరు ఎందుకు వర్సిటీ భూముల గురించి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ కొట్లాడుతుంటే మీ ప్రభుత్వం ఎందుకు కొట్లాడతలేదు? కృష్ణా జిల్లాల గురించి బీఆర్ఎస్ ప్రభుత్వం కొట్లాడుతుంటే మీ ప్రభుత్వం ఎందుకు కొట్లాడతలేదు? మీ గొంతు ఎందుకు లేవట్లేదు? ఇవాళ ఉచిత మహిళల ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్ల ఆత్మహత్య జరుగుతుంటే మీ ప్రభుత్వం ఎందుకు, మీ గొంతు ఎందుకు లేవట్లేదు? అంటే మీకు ఒకటే చెప్తున్నా, ప్రజల యొక్క అన్యాయాన్ని మీ గొంతు వినిపించండి. ఎక్కడైతే ప్రజలకు అన్యాయం జరుగుతుంది, ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, అప్పుడు ఆ ప్రభుత్వం గురించి మీ గొంతు లేచినప్పుడు మీ ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఉంటాయి, మీరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రజలకు అన్యాయం జరగకుండా ప్రజల పక్షాన మీరు పోరాడండి. అలానే యానిమల్ 2 సామాన్యంగా చూసుకున్న యానిమల్ మూవీ సందీప్ రెడ్డి గారు దర్శకుడు వహించిన మూవీ అద్భుతమైన విజయాన్ని అందించింది. ఇప్పుడు దాని సీక్వెల్గా యానిమల్ పార్క్ కూడా రానుంది. సో మరిన్ని వార్తల కోసం చూస్తుండండి తేజ 7.